బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. మునికన్నప్ప వద్ద 80,000 అప్పు చేశాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య బిడ్డలను వదిలేసి వెళ్లాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి. కూలి పని చేస్తూ అప్పు కడుతుంది శిరీష. టైంకి డబ్బులు చెల్లించడం లేదని శిరీషను బూతులతో దూషిస్తూ చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన మునికన్నప్పను అరెస్టు చేశారు పోలీసులు. మునికన్నప్ప టీడీపీ కార్యకర్త అని అంటున్నారు. ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కొట్టాడని టీడీపీ కార్యకర్త మునికన్నప్పపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న సీఎం సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. మునికన్నప్ప వద్ద 80,000 అప్పు చేశాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య బిడ్డలను వదిలేసి వెళ్లాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి. కూలి పని చేస్తూ అప్పు కడుతుంది శిరీష. టైంకి డబ్బులు చెల్లించడం లేదని శిరీషను బూతులతో దూషిస్తూ చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. ఈ ఘటనపై వెంటనే స్పందించి మునికన్నప్పను అరెస్ట్ చేశారు పోలీసులు. మునికన్నప్ప టీడీపీ కార్యకర్త అని అంటున్నారు. ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టేసి కొట్టాడని టీడీపీ కార్యకర్త మునికన్నప్పపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు. కట్టించింది నువ్వు రాజిచ్చిన బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాజిచ్చింది. ఊరు మట్టుకుంటే చెప్పుకోవచ్చుగా.